Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science in ABN PRR Degree College, Kovur. Okay, let us go to the topic. The discuss about the topic is ICT, Information and Communication Technology. Okay, the subject name is Life Skills Course. The topic to cover common for all UG courses. ఓకే, మనకున్న సిలబస్ పేపర్లో ఇది ఈ పేపర్ అనేది 50 మార్క్స్ క్వశ్చన్ సబ్జెక్టు లైఫ్ స్కిల్స్ కోర్స్ అండి. ఓకే, ఇది కామన్ ఫర్ ఆల్ డిగ్రీ కోర్సెస్ లైక్ బిఎస్సి, బీకామ్, లైఫ్ సైన్స్. ఓకే, మనకున్న ఎంపీసీఎస్ కానీ ఎంసీసీఎస్ కానీ ఓకే ఆల్ ఓవర్ ఎన్ని గ్రూపులు అయితే ఉన్నాయో డిగ్రీలో ఆ గ్రూపులకి సంబంధించిన కామన్ పేపరు ఓకే లైఫ్ స్కిల్స్ కోర్సులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి. ఓకే, ఇది 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అండి ఇది. ఓకే, ఈ 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో సెకండ్ సెమిస్టర్లో వస్తుంది. మనం ఇప్పుడు ఈ యొక్క సిలబస్ పేపర్లో మనం కవర్ చేసే టాపిక్ ఏంటి అని అంటే యూనిట్ 3. ఓకే, యూనిట్ 3 ఓవర్వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఈమెయిల్. ఓకే, ఓవర్వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ, ఈమెయిల్ థ్రెట్స్, సెక్యూరిటీ ఈమెయిల్, వైరస్ అండ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫైర్వాల్స్, క్రిప్టోగ్రఫీ, డిజిటల్ సిగ్నేచర్స్, కాపీరైట్ ఇష్యూస్, వాట్ ఆర్ ఆల్ GOI. ఓకే, డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, స్వయం ప్రభ, నేషనల్ అకాడమీ డిపాజిటరీ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, ఈసోద్ సింధు, విర్చువల్ ల్యాబ్స్, ఈ ఆచార్య, ఈ యంత్ర అండ్ NPTEL. ఇవన్నీ మనకి యూనిట్ 3 అనేది కవర్ అవుతుంది. ఈ పర్టికులర్ యూనిట్ 3ని ఓకే ఈ క్లాస్ నుంచి కంటిన్యూ అవుతూ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, మనకి యూనిట్ 1, యూనిట్ 2 అండ్ యూనిట్ 3. యూనిట్ 1 అనేది మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ఓకే, యూనిట్ 3 అనేది మనం ఈ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ క్లాస్లో మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ టాపిక్ అనేది ఓవర్వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడి నుంచి గ్యాదర్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఇన్ఫర్మేషన్కి టెక్నాలజీ ఉపయోగించుకొని ఆ టెక్నాలజీతో ఎలా కమ్యూనికేట్ అవుతాము అని చెప్పగలిగే ఈ యొక్క కోర్సెస్ టాపిక్స్ అనేవి ఈ యూనిట్లో మనకి కవర్ అవుతాయి. అలాగే ఇంటర్నెట్ వల్ల ఉపయోగాలు, ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు మనం ఎదురయ్యే ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈ పర్టికులర్ యూనిట్లో ఫేస్ చేస్తాం అన్నమాట. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తాం, డిఫరెంట్ సైట్స్ని ఎలా అయితే ఉంటాయో అవన్నీ చూద్దాం. ఓకే, లెట్ us గో టు ద టాపిక్. ద టాపిక్ నేమ్ ఈస్ ఓవర్వ్యూ ఆఫ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే మనం ఉపయోగించుకునే అప్లికేషన్స్ అన్నీ ఇప్పుడు డిజిటలైజేషన్ పర్పస్ అండి. ఈ డిజిటలైజేషన్ పర్పస్లో ఎవ్రీ అప్లికేషను కంపల్సరీగా రన్ అంటే యూ షుడ్ రన్ అన్ ఎనీ అప్లికేషన్ బై యూజింగ్ అన్ ఇంటర్నెట్. ఓకే, వితౌట్ ఇంటర్నెట్ కాంట్ రన్. మనకి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ సిచ్యువేషన్లో రన్ అయ్యే అప్లికేషన్స్ అనేవి ఇంటర్నెట్ లేకుండా రన్ అవ్వవు. కాబట్టి ఆ ఇంటర్నెట్ ఉపయోగించుకుని రన్ చేసే అప్లికేషన్స్ ఎంతవరకు సేఫ్ అనేదే మనకి ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీలో మనకు ఉంటుంది. ఓకే, అది అవుట్లైన్లో చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఓకే ఇంటర్నెట్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సెక్యూరిటీ లైక్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఓకే, వాట్ ఈజ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అండ్ వై వీ యూ నీడ్ సెక్యూరిటీ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ హ్యాకర్స్, హూ ఈజ్ హీ, క్లాసెస్, అలాగే హ్యాకింగ్ ఫేజెస్, అటాకర్స్ ఎగ్జాంపుల్స్, వాట్ షుడ్ ఐ డూ, బీ సేఫ్ ఆన్లైన్ అండ్ కన్క్లూజన్. మనకు ఏంటంటే ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు ఇంటర్నెట్ని ఎంతవరకు సెక్యూర్గా ఉంచుకోవాలి,
సెక్యూర్గా ఉంచుకోకపోతే మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే మనం ఏ ప్రాబ్లం నుంచి మనం బయటపడగలము, టు ఓవర్కమ్ ఏ ప్రాబ్లం బై యూజింగ్ సెక్యూరిటీ అప్లికేషన్స్ ఇన్ ది ఇంటర్నెట్. ఓకే, ఈ ఇంటర్నెట్ వల్ల మనకి ఎంత వరకు ఉపయోగాలు ఉన్నాయో అంతవరకు మనం మిస్యూజ్ చేసుకుంటే చాలా నష్టపోతామండి. మనం లేటెస్ట్గా చాలామంది యాప్స్ యూజ్ చేస్తున్నారు, అలాగే గేమ్స్ వాడుతున్నారు. ఓకే, డిఫరెంట్ ఫ్రీ ఫైర్ కానీ ఇంకా వాట్ ఎవర్ మనకి రీసెంట్గా సమ్ కిడ్స్ ఈ ఫ్రీ ఫైర్కి సంబంధించిన ఆ రిలవెంట్ గేమ్స్ అనేది వాళ్ళు ప్లే చేయటం వల్ల మనీ అనేది కూడా లాస్ అవ్వడం జరిగింది. ఓకే, ఎందుకు లాస్ అవ్వడం జరిగింది అని అంటే ఇంటర్నెట్ని సెక్యూర్గా పెట్టకపోవటం వల్ల. సెక్యూర్గాని పెడితే ఎటువంటి ఏవైతే వచ్చినాయో వాటిని మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి ఇంట్రడక్షన్కి సంబంధించిన టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇంట్రడక్షన్. మనకి ఈ ఇంట్రడక్షన్లో ఇంటర్నెట్ అంటే ఏంటో చూద్దాం. వైల్ ద ఇంటర్నెట్ ఆఫర్స్ ఎనానమస్ అండ్ అడ్వాంటేజెస్ and opportunities is also present various security risk, and it's where we access our banking records, credit card statements, tax returns and other highly sensitive personal information. Okay, while the internet offers ఏంటి మనకి ఇంటర్నెట్ ద్వారా మనకి కలిగే ఏమేమి ఉన్నాయి అవి, అలాగే బ్యాంక్స్ టేక్ ఎక్స్టెన్సివ్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అండ్ ప్రాసెస్డ్ వెన్ బ్యాంకింగ్ ఆన్లైన్. బట్ విత్ ఆల్ ద గుడ్ థింగ్స్ ద ఇంటర్నెట్ ఆఫర్స్ అస్, ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ ద డోర్ టు సీరియస్ అండ్ పేషియంట్లీ డిస్వేస్టింగ్ థ్రెట్స్. యాక్చువల్గా ఏంటి అని అంటే మనకి ఈ ఇంటర్నెట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫిజికల్ డాక్యుమెంటేషను, ఫిజికల్ వర్క్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. అంటే టైం సేవింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టైం సేవింగ్లోనే ఎక్కువగా ఇంటర్నెట్ అప్లికేషన్స్లో బ్యాంకింగ్ సెక్టారు, ఆన్లైన్లో మనకి ఎకనామికల్గా అప్లికేషన్స్, ఫైనాన్షియల్ సెక్టార్లో ఎక్కువగా మనం ఈ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అనేవి ఓల్డెన్ డేస్లో ఎక్కువ వాడేవారు. ఇప్పుడైతే మనకి ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ డిజిటలైజేషన్ రావటం వల్ల ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ మనం ఈ ఇంటర్నెట్లో ఉపయోగిస్తున్నాం. ఈ ఇంటర్నెట్ అనేది ఎలాగ మనకి ఆఫర్ చేస్తుంది, ఆ ఆఫర్ చేసినప్పుడు మనం సెక్యూరిటీని ఎలా ప్రొవైడ్ చేయాలో మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, ఏమేమి ఆఫర్ చేస్తుంది అని అంటే బ్యాంక్స్ టేక్స్ ఏ ఎక్స్టెన్సివ్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ద ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిటెడ్ అండ్ ప్రాసెస్డ్ వెన్ బ్యాంకింగ్ ఆన్లైన్. అంటే ఆన్లైన్ బ్యాంకింగ్లో మనం చేసేటప్పుడు ఓటీపీ వస్తుందండి, అలాగే అక్కడ క్యాప్చర్ అడుగుతుంది, లేకపోతే క్యాప్చా అడుగుతుంది. ఓకే, లేకపోతే ఇంకా సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది, ఇమేజ్ అడుగుతుంది. ఇలా డిఫరెంట్ పోర్షన్స్లో అప్లికేషన్ సెక్యూర్గా చేయడానికి ఫైనాన్షియల్ సెక్టర్లో బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది ఫస్ట్ స్టెప్లో ఉంటుందన్నమాట, మేజర్ పార్ట్లో ఉంటుంది. దానివల్ల ఈ ప్రజెంట్ ఎన్ని సైట్స్ కానీ ఎనీవన్ ఏ సైట్స్ అయినా తీసుకోండి. ఓకే, డిఫరెంట్ సైట్స్, గేమింగ్ సైట్స్ కానీ, అలాగే ఈ గవర్నెన్స్ సైట్స్ కానీ, ఓకే ఏ సైట్స్ తీసుకున్నా బ్యాంకింగ్ సెక్టర్స్ అనే అప్లికేషన్ ఉన్న సెక్యూరిటీ ఏ అప్లికేషన్కి లేదండి. ఓకే, ఎందుకంటే బ్యాంకింగ్ అప్లికేషన్ అనేది మోర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మరి ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటే ఏంటి అంటే చూద్దాం. ఓకే, జనరల్లీ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఇన్క్లూడ్స్ బ్రౌజర్ సెక్యూరిటీ, the security of data entered through a web form, and overall authentication and protection of the data sent via internet protocol. నార్మల్గా ఇంటర్నెట్ అనేది ఎక్కడ వాడతాం, జనరల్గా మన మొబైల్లో వాడినా, ల్యాప్టాప్లో వాడినా, డెస్క్టాప్లో వాడినా, ఎక్కడ కంప్యూటర్లో వాడినా ఇంటర్నెట్ అనేది ఎక్కడ యాక్సెస్ చేస్తామంటే బ్రౌజర్స్లో యాక్సెస్ చేస్తాం. ఓకే, ఈ బ్రౌజర్ గురించి మీకు స్టార్టింగ్ టాపిక్స్లో చెప్పే ఉండుంటారు. మనకున్న బ్రౌజర్స్ ఏంటి అని అంటే యూసీ బ్రౌజరు, గూగుల్ క్రోమ్ బ్రౌజరు, ఫైర్ ఫాక్స్ బ్రౌజరు, ఓకే అలాగే ఓపెరా బ్రౌజరు, ఇలాగా నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజరు, ఎడ్జ్, ఇవన్నీ మనం బ్రౌజర్ అండి. ఈ బ్రౌజర్ ఏం చేస్తుందని అంటే టు ఇంటర్ఫేస్ బిట్వీన్
యూజర్ అండ్ ఆన్లైన్ సర్వర్. యూజర్ అంటే ఎవరైతే యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళని యూజర్ అంటారు. ఎవరైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని సర్వర్ అని అంటారు. ఈ సర్వర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని యూజర్కి చేరవేసే మధ్యలో ఉన్న ఇంటర్ఫేస్నే బ్రౌజర్ అని చెప్తాం. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఇప్పుడు ఈ బ్రౌజర్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడమే ఇంటర్నెట్ సెక్యూరిటీ అంటారు. కాబట్టి ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ అని ఉంటాయి చూడండి, మనకి బ్రౌజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి నోటిఫికేషన్ బ్లాక్లో పెట్టుకుంటారు. అలాగే థర్డ్ పార్టీ కుకీస్, అలాగే పాస్వర్డ్ ప్రొటెక్షన్, ఇవన్నీ మనకి బ్రౌజర్స్లో ఉంటాయి. ఒక్కొక్క బ్రౌజర్ మనం ఓపెన్ చేసినప్పుడు యాడ్ బ్లాకర్స్ అని వస్తాయండి. ద ద యాడ్ ఈజ్ బ్లాక్డ్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది, అంటే సెక్యూరిటీ లేదు. ప్రతి యాడ్ ఓపెన్ అయిపోతుంది అని అనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది హ్యాకింగ్ గురవుతుంది అనమాట. ఇలాగా కాబట్టి అథెంటికేషన్స్ అనేవి ఇస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. వీ మస్ట్ సెక్యూర్ అవర్ కంప్యూటర్స్ విత్ టెక్నాలజీ ఇన్ ద సేమ్ వే దట్ వి సెక్యూర్ డోర్స్ టు అవర్ ఆఫీస్ సెక్యూరిటీ. ఏంటి మనకి వీ మస్ట్ సెక్యూర్ అవర్ కంప్యూటర్స్ విత్ టెక్నాలజీ ఇన్ ద సేమ్ వే దట్ వి సెక్యూర్ ద డోర్స్ టు అవర్ ఆఫీసెస్. ఓకే, ఈ సెక్యూరిటీ అనే అప్లికేషన్ మన యొక్క కంప్యూటర్స్ను కంప్యూటర్స్కి ఒక టెక్నాలజీ ద్వారా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అలాగే వీ మస్ట్ యాక్ట్ ఇన్ వేస్ దట్ పెర్ఫెక్ట్ అస్ అగైన్స్ట్ ద రిస్క్స్ అండ్ థ్రెట్స్ దట్ కమ్ విత్ ఇంటర్నెట్ యూజ్. అంటే ఏమవుతుంది, ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ వల్ల మనం ఏవైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో, ఏ అయితే యాక్టివిటీ చేస్తున్నామో వాటిని సేఫ్ గార్డ్లో ఉంచుతాం అనమాట. సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం వల్ల సేఫ్ గార్డ్లో ఉంచుతాం. అంటే ఒక బ్రౌజర్ని సెక్యూరిటీకి ప్రొవైడ్ చేయడమే ఇంటర్నెట్ సెక్యూరిటీ అని చెప్పి సింపుల్ టర్మ్లో మనం చెప్పుకోవచ్చు. ఏంటి అసలు ఇంటర్నెట్ సెక్యూరిటీ, వై యూ నీడ్ ఇట్, ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడే చెప్పాను, బ్రౌజర్ అంటే ఏంటి అని అంటే టు ఇంటర్మీడియట్ బిట్వీన్ యూజర్ అండ్ సర్వర్ అని చెప్పాను కదా. వీళ్ళు యూజర్ అండి. అంటే సపోజ్ మనం అనుకోండి, మనం ఒక కంప్యూటర్ దగ్గర కూర్చున్నప్పుడు మనకి ఏం కావాలో మనం ఇక్కడ యాక్సెస్ చేస్తూ ఉంటాం. మరి ఆ యాక్సెస్కి సంబంధించిన రెస్పాన్స్ ఎవరిస్తారు అని అంటే మనకి సర్వర్ ఇస్తుంది అనమాట. దీన్ని సర్వర్ అని అంటాం. అంటే మనం ఏం అడుగుతున్నాం దానికి ఇదిగోండి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, వాట్ ఈజ్ కంప్యూటర్ అని టైప్ చేసామండి. కంప్యూటర్ అంటే ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ మెషిన్ అని చెప్పి ఈ సర్వర్ మనకి ఇక్కడ రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. అలాగే వాట్ ఎవర్ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోండి, యూజర్ ఐడి పాస్వర్డ్ వాట్ ఎవర్, ఫేస్బుక్ వాట్ ఎవర్, ఇది ఐడెంటిఫైస్ యువర్ కంప్యూటర్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది. ఇప్పుడు మనకి ఆటో లొకేషన్ వచ్చేస్తుంది. ఇంటర్నెట్ మనం ఎప్పుడైతే యాక్సెస్ చేస్తామో ఏ లొకేషన్లో, అలాగే మన యొక్క ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, ఐపీ అడ్రస్ని ట్రేస్ చేస్తుంది. కాబట్టి క్యారీస్ విత్ ద అన్వాంటెడ్ హిడెన్ సాఫ్ట్వేర్. ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే మనకి కావలసిన యొక్క ఇన్ఫర్మేషన్తో పాటుగా అవసరం లేని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా దాంతో క్యారీ అవుతుంది అనమాట. కాబట్టి అదేమవుతుందండి, ఇన్స్టాల్ ఇన్ యువర్ కంప్యూటర్ వాచెస్ అండ్ రికార్డ్స్ ఎవ్రీథింగ్. ఓకే, యూ డూ ఆన్లైన్ లీవింగ్ యువర్ పాస్వర్డ్ అండ్ అదర్ పర్సనల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వల్నరబుల్. ఓకే, ఇవన్నీ మనకి ఏమవుతుంది అని అంటే ఈ అన్వాంటెడ్ హిడెన్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి రికార్డ్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏంటి అని అంటే క్రిమినల్స్ ఆర్ యూజింగ్ యాక్సెస్ యువర్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అలాగే ఐడెంటిఫై యువర్ మనీ అండ్ ఆల్సో హైజాక్ యువర్ కంప్యూటర్ ఫర్ ఇల్లీగల్ పర్పస్. ఏమవుతుంది అని అంటే ఇలాగా రిక్వెస్ట్ పంపుతున్నాం, మనం ఇలాగ రెస్పాండ్ అవుతున్నప్పుడు మనకి అంటే ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీ ఎందుకు వాడాలి అని అంటే వీటిలన్నిటిని మనం కాపాడుకోవడానికండి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, మీ పాస్వర్డ్ కానీ, మీ పర్సనల్ డేటా కానీ హ్యాక్ అవ్వకుండా, అంటే అన్వాంటెడ్ పర్సన్స్ ఎవరైతే, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉండడానికి ఈ ఇంటర్నెట్ సెక్యూరిటీని మనం యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ చూడండి హ్యాకర్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఓకే, హూ ఈజ్ హ్యాకర్? ఇంటెలిజెంట్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్ విత్ ద ఎబిలిటీ టు క్రియేట్ అండ్ ఎక్స్ప్లోర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఓకే, ఇప్పుడు ఈ హ్యాకర్స్ ఏం చేస్తారు అని అంటే మనకి డైరెక్ట్గా మన దగ్గర ఫిజికల్ మనీ ఉందనుకోండి, అంటే లిక్విడ్ మనీ ఉందనుకోండి, ఈ లిక్విడ్ మనీని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి క్యారీ చేస్తున్నాం.
ఎవరో అన్వాంటెడ్ పర్సన్, అనాథరైజ్డ్ పర్సన్ మనం చూస్తే ఏం చేస్తారంటే ఫాలో అవుతారు. ఆ యొక్క ఏదైతే మనకి అనుకూలమైన ప్రదేశం ఉందో అప్పుడు మనని అటాక్ చేసి మన దగ్గర ఉన్న మనీని వాళ్ళు పట్టుకెళ్ళడం జరిగిపోతుంది. మరి ఆన్లైన్లో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎలా వెళుతుంది? ఓకే, ఆఫ్లైన్ అయితే ఏమవుతుంది, ఫిజికల్గా మనం పట్టుకుని వెళ్తాం. మరి ఆన్లైన్లో డేటా ఎలా వెళ్తుందో హ్యాకర్స్ ఆ పని చేస్తారండి. ఆన్లైన్లో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఫార్వర్డ్ చేయగలుగుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసే ప్రొసీజర్ని వీళ్ళు ఏం చేస్తారంటే హైజాక్ చేసి మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఓకే, అలాగే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ, అమౌంట్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే థెఫ్ట్ చేస్తారండి. ఆటోమేటిక్గా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ప్లే చేసి మన దగ్గర ఉన్న యొక్క ఇన్ఫర్మేషన్నే వాళ్ళు అంటే ఆటోమేటిక్గా మన యొక్క కంప్యూటర్ని కానీ, మన యొక్క అప్లికేషన్స్ కానీ, మన యొక్క ఈమెయిల్స్ కానీ, మన పర్సనల్ యాక్టివిటీని కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా యాక్సెస్ చేస్తారండి. ఓకే, ఫార్ సమ్ హ్యాకర్స్ హ్యాకింగ్ ఈజ్ ఏ హాబీ టు సీ హౌ మనీ కంప్యూటర్స్ దే కెన్ కాంప్రమైజ్. దేర్ ఇంటెన్షన్ కెన్ దే ఎయిదర్ టు గెయిన్ నాలెడ్జ్ ఆర్ టు పోక్ అరౌండ్ టు ఇల్లీగల్ థింగ్స్. ఏమవుతుందంటే హ్యాకర్స్ కొంతమంది యొక్క ఆటోమేటిక్గా మన యొక్క అదర్ అన్వాంటెడ్ పర్సన్స్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంప్యూటర్స్ని హ్యాక్ చేయడాన్ని ఒక హాబీగా తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాబీగా తీసుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీ లేకుండానే, అంటే ఒరిజినల్ పర్సన్ యొక్క యాక్టివిటీ లేకుండానే వీళ్ళ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క కంప్యూటర్ని హ్యాక్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యాక్టివిటీని కంట్రోల్ చేసేస్తారు, యాక్సెస్ చేస్తారు. ఎప్పుడైతే అలా యాక్సెస్ చేస్తున్నారో ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన యొక్క కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఇంకేంటి హ్యాకర్ క్లాసెస్ అంటే హ్యాకర్స్ అనేవి ఏ విధంగా వాళ్ళు యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏంటి అని అంటే ఇండివిజువల్ విత్ ఎక్స్ట్రాడినరీ కంప్యూటర్ స్కిల్స్ రీస్టోరింగ్ ఏ మాల్సియస్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో నోన్ యాజ్ ఏ క్రాకర్స్. అంటే ఏంటి, కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అంటే ఏ లెవెల్లో వాళ్ళు యొక్క అంటే ఏ లెవెల్లో యొక్క అప్లికేషన్ని మనం యాక్సెస్ చేస్తే మేజర్ పార్ట్ అనేది మన చేతుల్లోకి వస్తుందో ఆ యాక్టివిటీకి సంబంధించిన కంప్యూటర్ స్కిల్స్ని వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే ఇండివిజువల్స్ హూ వర్క్ బోత్ ఓకే ఆఫెన్సివ్లీ అండ్ డిఫెన్సివ్లీ ఎట్ వేరియస్ టైమ్స్. మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ మెథడాలజీస్ని ఉపయోగించుకొని మనం తీసుకుంటాం. అలాగే అంటే బ్లాక్ హ్యాట్స్ అంటే ప్యూర్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయండి, వీళ్ళకి నార్మల్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటాయి. వైట్ హ్యాక్స్ ఏం చేస్తాయి, ఇండివిజువల్ ప్రొఫెసింగ్ హ్యాక్ స్కిల్స్ అండ్ యూజింగ్ దెమ్ టు డిఫెన్సివ్ పర్పస్ అండ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద సెక్యూరిటీ అనాలిసిస్. అంటే ఏమవుతుంది అని అంటే వీళ్ళు సెక్యూరిటీ అప్లికేషన్స్ ద్వారా యొక్క ఈ ఈ వైరస్కి సంబంధించింది అంటే అప్లికేషన్ని థెఫ్ట్ చేయడానికి సంబంధించిన ఏదైతే మనకి సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏంటంటే రీకన్సోనెన్స్ స్కానింగ్, ఓకే, గెయినింగ్ యాక్సెస్, మెయింటైనింగ్ యాక్సెస్, కవరింగ్ ట్రాక్స్, ఇవన్నీ వాళ్ళు ఫాలో అయ్యే మెథడాలజీస్ అనమాట అండి. అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ స్కాన్ చేయడం కానీ, స్కాన్ చేసిన దాన్ని వాళ్ళ యొక్క యాక్సెస్ చేయడం కానీ, యాక్సెస్ చేసిన తర్వాత మెయింటైన్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ రూల్ని మన మీద అప్లై చేయడం కానీ. ఇందులో ఫస్ట్ ఏంటంటే అటాక్స్ ఏ విధంగా అటాక్ చేస్తారో ఎగ్జాంపుల్స్ ఫిషింగ్ అంటారండి. ఫిషింగ్ అంటే ఇట్ ఈస్ టు అటెంప్ట్ ఎక్వైర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. అంటే మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు కానీ డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు, లేకపోతే మన యొక్క ఇంటర్నెట్కి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. వాటిని వాళ్ళు మనకి తెలియకుండానే ఏం చేస్తారు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఎక్వైర్ చేస్తారు. ఓకే, ఎక్వైర్ చేయటం అంటే తీసుకుంటాం అనమాట. ఓకే, తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మన యొక్క పాస్వర్డ్ కానీ యూజర్ ఐడి కానీ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఇండైరెక్ట్లీ మనీ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది.
మన హ్యాండ్ ఓవర్ నుంచి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. అలాగా టు ఎక్వైర్ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, దాన్నే ఫిషింగ్ అంటారు. ఇక్కడ చూడండి ఇమేజ్లో ఇక్కడ మన లంగర్ అనేది వేయడం జరిగింది. ఓకే, మన యొక్క చేపలు పట్టడానికి ఏం చేస్తాం మనం? ఓకే, లంగర్ వేస్తాం, అదే మనకి వల లాంటిది ఏదో వేస్తూ ఉంటాం. ఓకే, ఏమవుతుంది? చేపలు అనేది వల వేస్తేనే వలలో పడుతూ ఉంటాయి. అలాగా ఏమవుతుంది, చేపలను ఎలా అయితే మనం పడుతూ ఉంటామో ఈ ఫిషింగ్ ఆ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యాడ్ బ్లాక్స్ కింద కానీ అడ్వర్టైజ్మెంట్స్ కింద కానీ ఈమెయిల్ ద్వారా కానీ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ వేరియస్ వేస్లో వాళ్ళని ఏం చేస్తారంటే ఈ ఇంటర్నెట్ ద్వారా వలేస్తారనమాట. వలేస్తే ఎవరో ఒకళ్ళు ఆటోమేటిక్గా దానికి అటాక్ అయిపోయి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వదులుకోవటం జరుగుతుంది. ఓకే, ఏంటి అని అంటే ఫిషింగ్లో ఇంకొక మనం యొక్క డెబిట్ కార్డులు కానీ క్రెడిట్ కార్డులు కానీ ఇచ్చేటప్పుడు క్రెడిట్ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చిన క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్ కానీ డెబిట్ కార్డు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అందులోకి వెళ్ళిపోతుంది. అందువల్లనే డే బై డే ఏమవుతుంది అంటే ఓల్డెన్ డేస్లో ఓటీపీలు లేవు. ఏవైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీలు ఏమి ఉండే కాదండి, జస్ట్ పాస్వర్డ్ ఇస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ పాస్వర్డ్ అనేది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే వాళ్ళు హ్యాక్ చేసిన వాళ్ళు పాస్వర్డ్ ఇచ్చేస్తుంటే ఏమవుతుంది, ఆ యొక్క ఆథరైజ్డ్ పర్సనే కదా అని చెప్పి అప్లికేషన్ రన్ అయిపోతుంది. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఓటీపీని జనరేట్ చేస్తున్నారు అంటే సెక్యూర్ చేసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి ఇలాగ ఇదిగోండి ఓకే, ఇలాగ క్రెడిట్ కార్డుల ద్వారా కానీ మాస్టర్ కార్డుల ద్వారా కానీ డెబిట్ కార్డుల ద్వారా. అలాగే ఫార్మింగ్ మనకి యొక్క అప్లికేషన్ ఎనదర్ టెక్నిక్ యూజ్డ్ టు స్టీల్ కాన్ఫిడెన్షియల్ యాక్సెస్ కోడ్. ఇట్ వర్క్స్ బై ద రీడైరెక్టింగ్ యూజర్స్ టు ఏ రోగ్ సర్వర్. అంటే ఏం లేదండి, మనం ఇదండి మన అంటే యూజర్ అనమాట. ఒరిజినల్ సర్వర్ ఇది ఉందండి. ఓకే, ఈ ఒరిజినల్ సర్వర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయాలనుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ ఒరిజినల్ సర్వర్ లాగానే ఇంకొక సర్వర్ని మెయింటైన్ చేసుకుంటారు హ్యాకర్స్. ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఒరిజినల్ ఫైల్ లాగానే మనకి ఈ యొక్క హ్యాకర్ ఫైల్ కూడా వచ్చేస్తుంది. లేటెస్ట్గా మనకి లాస్ట్ ఇయర్ టీటీడీ ఓకే తిరుపతి దేవస్థానం ఉందండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్ కూడా హ్యాక్ చేసి మనం ఇప్పుడు అక్కడ టికెట్ మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా వాట్ ఎవర్ ఏమైనా యాక్టివిటీ చేయాలనుకుంటే ఆన్లైన్లో టికెట్ బుకింగ్ అనేది ఉంది. మనం ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. సేమ్ అదే వెబ్సైటు హ్యాకర్స్ కూడా అలాంటిదే పంపిస్తే ఏమవుతుంది అంటే మనం ఒరిజినల్ వెబ్సైట్ ఏమో అనుకుని చెప్పి మన యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఆ యొక్క టికెట్ బుక్ చేసుకుంటాం. కానీ ఆ టికెట్ అనేది ఎక్కడికి వెళ్తుంది అని అంటే హ్యాకర్స్ నుంచి వస్తుంది కానీ ఒరిజినల్ సర్వర్ నుంచి రాదని. అదే దాన్నే ఫార్మింగ్ అని చెప్తారు. ఎనదర్ టెక్నిక్ యూజెస్ టు స్టీల్ కాన్ఫిడెన్షియల్ యాక్సెస్. ఇట్ వర్క్స్ బై ద రీడైరెక్ట్ అయిపోతుందండి. మనం ఏదైనా చూడండి ఒరిజినల్ సర్వర్కి వెళితే ఆ యొక్క స్క్రీన్ అక్కడే ఉంటుంది. ఓకే, మనకి ఒక పాపప్ మెసేజ్ చూపిస్తారు. ఓకే, డోంట్ గో బ్యాక్ అని, లేకపోతే డోంట్ రీస్టార్ట్ యువర్ కంప్యూటర్ అనేది ఏదో ఒక ఒరిజినల్ మెసేజ్ చూపిస్తుంది. కానీ మనకి తెలియకుండానే ఒక పాపప్ మెసేజ్ వచ్చేసి మనకి తెలియకుండానే వేరే బ్రౌజర్ ఓపెన్ అయిపోయి వేరే అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయిపోతే దాన్నే అదర్ సర్వర్ అంటే ఫేక్ సర్వర్ అని చెప్పి చెప్తారండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కానీ ఇక్కడ చూడండి ఇది ఒరిజినల్ సర్వర్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ యూజరు ఈ సర్వర్ నుంచి కానీ ఈ సర్వర్ నుంచి కానీ యాక్సెస్ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ మధ్యలో ఫేక్ సర్వర్ అనేది ఒకటి వచ్చేసింది. ఈ ఫేక్ సర్వర్ ఏం చేస్తుంది అంటే ఒరిజినల్ సర్వర్ నుంచి వచ్చిన డేటాని ఫేక్ సర్వర్కి డైవర్ట్ చేస్తుంది. ఎలా డైవర్ట్ చేస్తుంది అంటే వాళ్ళు వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ని మన కంప్యూటర్లోకి ఇంజెక్ట్ చేసేస్తారండి. ఎలా ఇంజెక్ట్ చేస్తారు, మనం ఉపయోగించే ఏదైతే ఇంటర్నెట్ అప్లికేషన్స్ ఉంటాయో ఆ ఇంటర్నెట్ అప్లికేషన్స్ అండి. ఓకే, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అండి. ఈ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటంటే నార్మల్గా వెబ్ అప్లికేషన్స్లో డేటాబేస్ అంటే డేటాని స్టోర్ చేసుకుని ఒక పర్టికులర్ ఏరియాలో
మనకి మెయింటైన్ చేసే ప్రొసీజర్ని ఎస్క్యూఎల్ అంటారు. అంటే దీన్ని స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అని చెప్తారు. ఇది ఏమవుతుందంటే డేటాని, ఇదిగోండి బ్యాక్ అండ్ డేటా అనమాట. అంటే డేటాబేస్ని మనకి మెయింటైన్ చేసుకోవడానికి ఇది ఒక అప్లికేషన్. ఈ అప్లికేషన్ని మనకి తెలియకుండానే ఒక అన్వాంటెడ్ వెబ్సైట్స్ ద్వారా పంపిస్తారండి. దాన్నే ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్. ఇట్ ఈస్ ఏ టెక్నిక్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ నాన్ వ్యాలిడేట్ ఇన్పుట్ వల్నరబిలిటీస్ టు పాస్ ఎస్క్యూఎల్ కమాండ్స్ త్రూ వెబ్ అప్లికేషన్స్. అంటే అన్వాంటెడ్ సైట్స్, అన్వాంటెడ్ వెబ్సైట్స్, అలాగే అన్వాంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయండి. ఓకే, ఆ వల్నరబుల్ ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ ద్వారా ఈ యొక్క ఎస్క్యూఎల్లో సంబంధించిన సాఫ్ట్వేర్ని పంపిస్తారు. మనకి తెలియకుండానే మనం ఇన్స్టాల్ చేసేస్తాం. ఓకే, అందువలన ప్రతిదానికి ఎలా యాక్సెస్ చేసేయకూడదు, ప్రతిదాన్ని ఇన్స్టాల్ చేయకూడదండి. అలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగే ఆ ఇంజెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఇదిగోండి, ఇలాగ మనకి ఒక అప్లికేషన్ ఓపెన్ అయితే ఆటోమేటిక్గా మనం ఏదైతే కస్టమర్ ఇన్ఫర్మేషన్ కానీ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే వాళ్ళ యొక్క వెబ్సైట్లోకి మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. మరి వాట్ షుడ్ ఐ డూ? మనం అసలు ఏం చేయాలి మరి ఇలాంటి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రాబ్లమ్స్. ఇంటర్నెట్ సెక్యూరిటీ ఉపయోగించకపోతే మనం యొక్క ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు ఏ విధంగా మనని అటాక్ చేస్తారో చెప్పాం. ఏంటి? ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా, అలాగే ఫార్మింగ్ ద్వారా, ఫిషింగ్ ద్వారా. ఓకే, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నాం. మరి దాని నుంచి మనం సేఫ్ గార్డ్ ఎలా తీసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. ఓకే, వాట్ షుడ్ ఐ డూ ద బీ సేఫ్ ఆన్లైన్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్? కీప్ యూ పాస్వర్డ్ ప్రైవేట్ అండ్ క్రియేట్ 1-2 స్ట్రాంగ్ దట్ ఆర్ హార్డ్ టు క్రాక్. అంటే వాళ్ళు క్రాక్ చేయడానికి ఈజీగా లేకుండా మన పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. అందువల్లనే బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం ఓపెన్ చేసినప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్తుందండి. పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నప్పుడు బ్రాకెట్లో కింద చెప్తారు, బై యూజింగ్ నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, వన్ లెటర్ అప్పర్ కేస్, 1 లెటర్ లోయర్ కేస్, ఓకే, నెంబర్స్ అని చెప్పి కాంబినేషన్లో మినిమం 8 to 16 క్యారెక్టర్స్ అని చెప్పి మినిమం ఇలాగా నెంబర్ ఆఫ్, ఓకే, సింబల్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉపయోగించుకుని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే హ్యాకర్స్ అని హ్యాక్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. క్రాక్ చేయలేరు మన దాన్ని. ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆన్ ఈమెయిల్ ఎన్కౌంటర్స్ యూ మే హ్యావ్ బీన్ టార్గెట్ ఆఫ్ కామన్ స్కామ్ కాల్డ్ ఫిషింగ్. ఏం లేదండి, మనకు ఒక ఏమైనా మెసేజ్ వస్తుంది, మీరు ఇంత అమౌంట్ గెలుచుకున్నారు, మీరు ఈ లాటరీలో ఇంత అమౌంట్ వచ్చింది అని చెప్పి ఈ బటన్ క్లిక్ చేస్తే, లేకపోతే ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు దాన్ని గెలుచుకోగలరు అని చెప్పి ఏదో ఒక లింకులు పంపిస్తారు. మనకు తెలియకుండా ఆ లింక్ అనేది ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇదిగోండి, వీళ్ళ హ్యాకర్, వీళ్ళ యూజరు, ఈ యూజరు బ్రౌజింగ్ చేస్తున్నాడు. వీడేం చేస్తున్నాడంటే మీకు ఇది గెలుచుకున్నారని చెప్పి మనకి వలేస్తున్నారు. ఆటోమేటిక్గా మనం దాన్ని డిలీట్ చేయకుండా ఓపెన్ చేసామనుకోండి, మన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అది అలాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవడానికి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ అనేది ఉపయోగించుకోవాలి. అలాగే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇంకోటి ఏంటంటే బివేర్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ అండి. ఓకే, పబ్లిషింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్ సచ్ యాజ్, చూడండి ఇక్కడ, పబ్లిషింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఐడెంటిఫైస్ యూ సచ్ యాజ్ యువర్ ఫోన్ నెంబర్స్, ఫొటోస్ ఆఫ్ యువర్ హోమ్, యువర్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఫుల్ నేమ్. ఇవన్నీ ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ కానీ అదర్ నెట్వర్కింగ్ సైట్స్లో కానీ మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోకూడదండి. ఇఫ్ యూ మేక్ ఏ పర్చేజెస్ ఆర్ డూ యూ బ్యాంకింగ్ ఆన్లైన్ మేక్ యూ షూర్ ప్రొటెక్ట్ యువర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ 2 years నుంచి ఆ 3 years నుంచి ఇంతకుముందు హెచ్టిటిపి అని ఉండేది, ఇప్పుడు హెచ్టిటిపిఎస్ అని వస్తుంది. ఎస్ అంటే సెక్యూర్ అండి. హెచ్టిటిపిఎస్ అనే మన యొక్క వెబ్సైట్ లింక్లో కానీ హెచ్టిటిపిఎస్ అని ఉంటే ఇట్ ఈస్ ఏ సెక్యూర్ లింక్ అని చెప్పి తెలుసుకోవాలండి. ఓకే, అలాగే టు ప్రొటెక్ట్ యువర్ కంప్యూటర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మన అస్తమానం ఎక్కడో చోట వింటానే ఉంటాం వైరస్, యాంటీ వైరస్ అని చెప్పి. వైరస్ అంటే ఏమవుతుంది అని అంటే, ఓకే,
మన యొక్క కంప్యూటర్లో ఉన్న అప్లికేషన్ని డిసీజ్ అండి, ఏం లేదండి, మన బాడీకి డిసీజ్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది అని ఆటోమేటిక్గా కొన్ని పని చేయకుండా పోతాయండి. ఓకే, ఒక్కొక్కటి పోవటం వల్ల డిస్ట్రాయ్ అయిపోతాం మనం కూడా. సేమ్ కంప్యూటర్ కూడా ఒక్కొక్క పార్ట్ పోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వైరస్ అనే అప్లికేషన్ ఇంజెక్ట్ చేస్తారు. అలాంటి వైరస్ అనే అప్లికేషన్ని మనం కంట్రోల్ చేసి, అంటే వైరస్ అనే అప్లికేషన్ కిల్ చేయాలి అని అంటే యాంటీ వైరస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్, మనకి నెంబర్ ఆఫ్ యాంటీ వైరస్ అప్లికేషన్స్ ఉన్నాయండి. అవెస్తా ఉంది, అవైరా ఉంది, క్యాస్పర్ స్కై అని ఉంది. ఓకే, ఇవన్నీ ఏంటంటే యాంటీవైరస్ అప్లికేషన్లు మన కంప్యూటర్ని కంట్రోల్ చేసుకోండి. చూడండి, యూజ్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కెన్ డిటెక్ట్ అండ్ డిస్ట్రాయ్ కంప్యూటర్ వైరస్ బిఫోర్ దే కాజ్ డ్యామేజ్. ఎప్పుడైతే మనం యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నామో మన యొక్క కంప్యూటర్ని ఎప్పుడు అది స్కాన్ చేస్తూ ఉంటుంది. అన్వాంటెడ్ వైరస్ ఫైల్స్ ఏవైనా సరే, అన్వాంటెడ్ ఫైల్స్ అని మన కంప్యూటర్లోకి వస్తున్నాయంటే ఆటోమేటిక్గా అది ఐడెంటిఫై చేసి డిలీట్ చేసేస్తుంది అనమాట. యూజ్ యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్. ద యాంటీ స్పైవేర్ సాఫ్ట్వేర్ టు అన్నోన్ పీపుల్ కెనాట్ లర్క్ ఆన్ యువర్ కంప్యూటర్ అండ్ పొటెన్షియల్ స్టీల్ యువర్ ఇన్ఫర్మేషన్. అంటే అన్వాంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెస్ చేసుకోకుండా యాంటీ స్పైవేరు, యాంటీ వైరస్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తాము. అలాగే ఫైర్ వాల్ అనేది కూడా మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటామండి. ఓకే, కీప్ యువర్ కంప్యూటర్ అప్డేటెడ్. ఎప్పటికప్పుడు కంప్యూటర్ని అప్డేట్ చేసుకోవాలి. ఇన్స్టాల్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ యాజ్ సూన్ యాజ్ దే ఆర్ అవైలబుల్. ఆటోమేటిక్ అప్డేట్స్ ప్రొవైడ్ ద బెస్ట్ ప్రొటెక్షన్. అంటే ఏం లేదండి, మనం ఉపయోగించే సాఫ్ట్వేర్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు అండి. మన మొబైల్ ఉందనుకోండి ఆటోమేటిక్ అప్డేట్స్ వస్తాయి, అలాగే ల్యాప్టాప్ ఉందనుకోండి ఆటోమేటిక్ అప్డేట్స్ వస్తాయి. కంప్యూటర్కి ఆటోమేటిక్ అప్డేట్స్ రావు. అంటే ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ అప్డేట్స్ పెట్టుకుంటే సెక్యూర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అలాగే బై యూజింగ్ ఫైర్ వాల్, మన యొక్క కంప్యూటర్లో ప్రతి కంప్యూటర్లో ఫైర్ వాల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి, దాన్ని ఎప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. అలా చేసుకుంటే వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఏ ప్లేస్డ్ ఎట్ ది గేట్వే బిట్వీన్ టూ నెట్వర్క్ విచ్ ఈజ్ యూజువల్లీ ఏ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ పబ్లిక్ నెట్వర్క్ సచ్ యాజ్ ది ఇంటర్నెట్. మన యొక్క ప్రైవేట్ నెట్వర్క్ ఏంటి, పబ్లిక్ నెట్వర్క్ ఏంటంటే ఆ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే వాల్ అనమాట, అడ్డగోడ. ఏమవుతుంది, ఇక ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసేటప్పుడు ఆ వాళ్ళు అన్వాంటెడ్ సాఫ్ట్వేర్స్ ఏవైనా వస్తే ముందు ఆపేయడం జరుగుతుంది అనమాట. యాంటీవైరస్ ఏం చేస్తుంది, ఆ వచ్చిన వాటిని స్కాన్ చేసి కిల్ చేసేస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటే సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఫైనల్గా మనం చెప్పేది ఏంటి అని అంటే కన్క్లూజన్లో, వెన్ ఎవర్ యూజింగ్ ఇంటర్నెట్ ఆర్ ఆన్లైన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఎన్ష్యూర్ దట్ యువర్ సిస్టమ్ is to under your control and not spoofed, perfect, and protecting yourself from internet threats. Being aware of the dangers of internet, taking the right steps to avoid them means you can enjoy the internet safety. ఏం లేదండి, ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మనం యాంటీవైరస్ కానీ, యాంటీ స్పైవేర్ కానీ, ఓకే, అలాగే ఫైర్ వాల్స్ కానీ ఇవన్నీ మనం ఉపయోగించుకుంటే ఇంటర్నెట్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హ్యాకర్స్ హ్యాక్ చేసే ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేయడం జరుగుతుంది అనమాట. అలా స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ హ్యాకర్స్ అనేవి హ్యాక్ చేయడానికి అవకాశం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.